అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈ జగత్తునే నడిపించే భగవాన్ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ అందరి సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి. మనసు నిండుగా శ్రీకృష్ణుడిని నిలుపుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఈ కథ వినడం ప్రారంభించండి. తప్పకుండా మీ కోరికలు తీరడంతో పాటు మీకున్న పాప కర్మలన్నీ తొలగిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో చూద్దాం. ఉదయాన్నే రామలక్ష్మణులు నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని గురువుగారు ఆయన శిష్యులతో కలిసి సిద్ధాశ్రమం వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడ అంతా నిర్మానుష్యంగా కనిపించింది. ఆ ప్రదేశం చూసి రామలక్ష్మణులు చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ జంతువులు పక్షులు కూడా ఏమీ కనిపించడం లేదు. అంతా శూన్య ప్రదేశాన్ని చూడగానే రాముడు కుతూహలం ఆపుకోలేక, మహర్షి, ఈ ప్రదేశం ఏమిటి ఇంత నిర్మానుషంగా ఉంది? దీనిని ఇలా ఎవరు చేశారు అని అడిగాడు. ఇది ఇలా అవ్వడానికి కారణం తాటకి అనే రాక్షసి. అది ఇక్కడ సంచరిస్తున్న ప్రాణికోటిని తన కుక్షిలోకి చేర్చి అంతా శూన్యం చేసేసింది. కుక్షి అంటే పొట్టండి, అంటే తినేసింది అని అర్థం. ఇప్పుడు అదే తన అనుచరులతో కలిసి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ మాట వినగానే రాముడు ధనుష్టాంకారం చేశారు. ఆ ధ్వని విని ఎప్పుడో ఏదో పొట్ట నిండా ఆరగించి తన గృహలో కునుకుపాట్లు పడుతున్న తాటకి ఉలిక్కిపడి గుండెలు దద్దరిల్లి లేచింది. గుండెలు జారి ఒక రకమైన అయోమయ స్థితిలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందా అని ఆలోచించింది. బహుశా ఏదో కొత్త జంతువో లేక శత్రువో ఇక్కడ అడుగుపెట్టి అరుస్తున్నాడో ఏమిటో అని అనుకున్నది పాపం. అలా అనుకోగానే దానికి చాలా కోపం వచ్చేసింది. వచ్చినది ఎవరైనా సరే నాకు ఆహారం కావాల్సిందే అని తీర్మానించుకొని గృహ బయటకు వచ్చి ధ్వని వచ్చిన దిక్కు వైపు నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ముక్కు పచ్చలారని పసిబాలుడు మహర్షితో నడుస్తూ కనిపించారు. వెంటనే అది తన 2 చేతులను ముందుకు చాచి వారిని పట్టుకోబోయింది. విశ్వామిత్రుడు దండం చూపించి వేలితో దూరంగా పొమ్మని సైగ చేశాడు. అది మహర్షికి భయపడి దూరంగా జరిగింది. కానీ రామలక్ష్మణులు చూస్తుంటే దానికి క్రోధం పెరిగిపోయింది. దానిని చూసి రాముడు, లక్ష్మణ, చూసావా దీని బీకకాంకారం? పిరికి వాళ్ళు దీనికి లొంగిపోతూ పోయినా కళ్ళని చూస్తే చాలు కళ్ళు తేలేస్తారు. బాణలాంటి పొట్ట, పర్వతంలాంటి ఆకారం, చూస్తే గుండెలు ఆగిపోతాయి. బ్రహ్మ కూడా దీన్ని చూస్తే భయపడతాడేమో అని అనిపిస్తుంది. అవునన్నయ్యా, ఎంత పాపాల మూట కట్టుకొని ఇంత శరీరాన్ని పెంచిందో ఈ మహారాక్షసి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే తాటకికి మళ్ళీ చేతులు చాచింది. అప్పుడు మహర్షి, ఇది చాలా క్రూరమైన రాక్షసి, వెంటనే వధించు రామా అని ఆజ్ఞాపించారు. అయినా రామునికి దాని మీదకి బాణం వేయాలని అనిపించలేదు. అలానే చూస్తూ ఉండిపోయారు. అది దాని మాయాజాలంతో దుమ్ము ధూళిని లక్ష్మణుల మీదకి కురిపించింది. దానితో అన్నదమ్ములిద్దరికీ కొంతసేపు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు వెంటనే తేరుకుని బాణప్రయోగంతో దుమ్ముని ధూళిని ఆ రాక్షసి కురిపించిన రాళ్ళని కూడా ధ్వంసం చేసేశారు. ఇంతలో దాని చేతులు చాచి ముందుకు వచ్చాయి. మరో క్షణంలో అది చెరొక చేత్తో రాముణ్ణి లక్ష్మణ్ణి కూడా పట్టేసుకుంది. అలా పట్టుకున్న మరుక్షణం వాళ్ళిద్దరినీ తన నోటిలో వేసుకున్నది. సరిగ్గా ఆ సమయానికి రాముడు తన బాణానికి దాని 2 చేతులకి ఆహుతి చేశాడు. చేతులు పోయిన మరుక్షణం ఆ తాటకి పెడబొబ్బలు పెట్టి కాళ్ళను చాచింది. కాళ్ళ కింద వాళ్ళిద్దరినీ పడవేసి తొక్కి చంపేయాలని దాని పథకం. అయితే రాముడు దాని కాళ్ళను కూడా బాణాలకి అప్పంచి, పో, మా జోలికి రాకు అని మేఘనాదంతో అరిచారు. అయినా అది తొట్రుకు పడకుండా రంకెలు వేస్తూ ముఖాన్ని ముందుకు చాచి నోరు పెద్దదిగా తెరిచింది. గృహలాంటి ఆ నోటిలో రామలక్ష్మణులే కాదు, ఎంతమందైనా పట్టేస్తారు. అలా నోరు తెరచి ముందుకు వస్తున్న దాన్ని చూసి లక్ష్మణుడికి ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చింది. అంతే, వెంటనే ఖడ్గం తీసుకొని దాని ముక్కు చెవులు కోసిపడేశారు. అప్పుడు ఆ రాక్షసి కీచుమని అరుచుకుంటూ వెనక్కి వెళ్ళింది. అప్పటికి సాయంత్ర సమయం అయ్యింది.
దాని శరీరంలోని ఎక్కడా లేని శక్తి ప్రవేశిస్తుంది. రాత్రి వేళలో రాక్షసులకి బలం ఎక్కువగా ఉంటుంది. అది తిరిగి రాముడి మీదకి వస్తుందో అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఇప్పటి వరకు నువ్వు దాని మీద జాలి చూపించి చంపకుండా వదిలిపెట్టావు. కానీ అది రాక్షసి, దుర్మార్గురాలు. నా యాగాన్ని ధ్వంసం చేస్తున్నా దీని వెంటనే చంపేసి లోక కళ్యాణం చెయ్యి. అవశ్యం గురువర్య, మా తండ్రి గారు మీరు ఏది చెబితే ఆ పని చేయమని సెలవిచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని సంహరిస్తాను అంటూ బాణప్రయోగం చేశాడు. ఆ బాణానికి అది ప్రాణాన్ని వదిలేసి నేల మీద పడిపోయింది. అది పడినంత మేర దాని బరువుకి భూమి లోపలికి పోయి గుంటలాగా తయారైపోయింది. ముగ్గురు సిద్ధాశ్రమానికి వెళ్ళారు. మహర్షి దీక్ష తీసుకున్నారు. యాగం మొత్తం 6 రోజులు జరిగింది. రామలక్ష్మణులు అతి బల, విద్య, మహిమగల, ఆకలి నిద్ర లేకుండా ఉండగల శక్తిని సంపాదించుకున్నారు. 5 రోజుల పాటు పగలు రాత్రి కూడా నిద్రపోకుండా రామలక్ష్మణులు యాగశాలకి సంరక్షణనిచ్చారు. 6వ రోజు ఉదయం రాముడు లక్ష్మణుడితో, తమ్ముడా, ఇంతవరకు రాక్షసుల వలన యాగానికి ఏ ఇబ్బంది కలగలేదు. ఇది ఆఖరి రోజు. ఈ ఒక్కరోజు గడిస్తే యాగం పరిసమాప్తం అవుతుంది. అయినా మనం ఏమరపాటు చెందకుండా జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మన అజాగ్రత్త వలన కానీ లేదా ఏ ఇతర కారణాల వల్ల కానీ యజ్ఞానికి విఘ్నం కలిగితే ఇప్పటి వరకు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందువలన మనం జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు అని రాముడు అంటాడు. మారీచ, సుబాహు అనే రాక్షసులు తమ అనుచరులతో కలిసి దూకుడుగా వచ్చి యజ్ఞంలో మలిన పదార్థాలు వేయటానికి ప్రయత్నించారు. కానీ రామలక్ష్మణులు యజ్ఞం పైన బాణకవచం అప్పటికే సిద్ధం చేసి ఉండటం వలన వారు పోసిన మలిన పదార్థాలు ఏమీ యజ్ఞంలో పడలేదు. ఆ తరువాత రాముడు సుబాహుడిని బాణంతో వధించి మారీచుడిని మానవాస్త్రంతో దూరంగా విసిరేశారు. ఆ మారీచుడు సుదూరంగా రావణుని ఆధీనంలో ఉన్న హిందూ మహాసముద్రంలో పడి మూర్ఛపోయాడు. మిగిలిన రాక్షసులనందరినీ రామలక్ష్మణులు అతి సునాయాసనంగా వధించారు. యజ్ఞం సుఖంగా నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యింది. విశ్వామిత్రుడి దీక్ష విరమించుకొని మౌనం వీడి మొదటిసారి రాముడితో, రామా, నీ వలన నా యాగం హాయిగా కొనసాగింది. నీ మేలు మరువలేను నాయనా అని గాఢంగా కౌగిలించుకున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడికి మిథిలా నగరం నుంచి వచ్చిన దూతలు ఒక ఆహ్వాన పత్రిక అందించారు. ఆ పత్రికను విశ్వామిత్రుని శిష్యులలో ఒకరు చదివి వినిపించారు. అందులో జనక మహారాజు ఒక దివ్య యజ్ఞం చేస్తున్నాడని, యజ్ఞం పూర్తి కావచ్చిందని, మరికొన్ని రోజులకు అది పూర్తి అవుతుందని, కావున ఆ యజ్ఞం చూడడానికి విచ్చేసి ఆ మహారాజుని ఆశీర్వదించవలసిందిగా అందులోని సారాంశం ఉంది. విశ్వామిత్రుడు సంతోషించారు. ఆయన వెంటనే, అయితే మనం అందరం అక్కడికి వెళ్దాం, ఆ యజ్ఞం చూసి రావచ్చు రామా. నీకు అయోధ్యలో ఇప్పుడేమీ ముఖ్యమైన పనులు లేవు కదా. మీ తండ్రి గారికి నిన్ను నేను స్వయంగా జాగ్రత్తగా అప్పగిస్తాను. మనం ఇప్పుడు మిథిలకి వెళ్దాం, సరేనా అన్నాడు విశ్వామిత్ర మహర్షి. గురువర్య, మీ ఇష్టం. మేము మీకు విధేయులము, మీ ఆజ్ఞవర్తులము. మమ్మల్ని ఆజ్ఞాపించండి. మమ్మల్ని అడగవలసిన పని లేదు గురువర్య అని వినయపూర్వకంగా అన్న రాముడి మాటలకి విశ్వామిత్రుడు ఎంతగానో సంతోషించి, రామా, ఈ ప్రయాణం నీకు అవసరమే. మిథిలా నగరంలో ఒక విలువైన ధనస్సు ఉంది. అది సాక్షాత్ ఆ పరమశివునిదే. దాన్ని ఇంతవరకు ఎక్కుబెట్టిన వీరుడు లేడు తెలుసా. ఆ మాటలు వినగానే రాముడికి కళ్ళు మెరిశాయి. ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపించాయి. వెంటనే లక్ష్మణుడి వైపు చూశాడు. లక్ష్మణుడు కూడా అంతే ఉత్సాహంగా కనిపించారు. మీ ఇద్దరికీ ఆ ధనుసుని చూపిస్తాను. బాలురు, మహావీరులు అయిన వారికి ఆ ధనుసుని చూడాలని చాలా కుతూహలం కలిగింది. అందరూ మిథిలకి బయలుదేరారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుణ్ణి శిష్యరత్నాలు, అనుచరులు చాలామంది కలిసి మిథిలా నగరం వైపు అడుగులు వేశారు. అలా వెళ్తున్నప్పుడు ఒకనాటి సాయంత్రం పరవళ్ళు తొక్కుతున్న గంగా భవాని వారి కంటపడింది.
ఆ రాత్రికి వారు అక్కడే బస చేసి ఉదయాన్నే పడవలో గంగని దాటి వెళ్ళాలని మహర్షి నిర్ణయించారు. ఆ ప్రకారమే ఆ రాత్రి వాళ్ళు అక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే బయలుదేరారు. విశ్వామిత్రుడు గంగకి నమస్కరించి అందరూ కూడా గంగకి ప్రణామాలు అర్పించమన్నాడు. తర్వాత అందరూ కలిసి పడవలో గంగని దాటి మళ్ళీ నడక మొదలుపెట్టారు. అప్పుడు రాముడు గురువైపు సంశయంగా చూశారు. అది గమనించిన విశ్వామిత్రుడు, ఏం నాయనా, ఏమైనా అడగాలనుకుంటున్నావా? అవును గురువుగారు, నాకు గంగ గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది. ఎక్కడో పుట్టిన గంగ త్రిపదిగా ఎలా మారింది? ఎందుకు అంత పూజనీయమైంది? దానికి విశ్వామిత్రుడు, నాయనా, ఎంతో సునిశ్చితమైన ప్రశ్న వేశావు. ఇది ఒక్క గంగ గురించే కాదు, మీ వంశ చరిత్ర కూడా తెలిపే గాథ. చాలా పెద్ద కథే, తప్పకుండా చెబుతా. ఎంతో ఉత్సాహభరితము, శృంగారభరితము, కార్యదీక్షతో తెలిపే ఈ ఘన చరిత్ర ఈ పావనగంగ చరిత్ర. మీరందరూ సావధానంగా వినండి అని విశ్వామిత్రుడు కథ చెప్పటం మొదలుపెట్టారు. సూర్యుడి కొడుకు వైవస్వతుడు మొదట మనువు. అతను సంతానం కోసం చాలా కాలం తపస్సు చేశాడు. ఒకరోజు అతనికి ఏదో తెలియని ఇబ్బంది కలిగింది. ముక్కు భారంగా అనిపించింది, శ్వాస బరువుగా ఉంది. ఎందుకో అతనికి అర్థం కాలేదు. అతను కాసేపు అటు ఇటు పాచర్లు చేశాడు. అయినా ఏది ఇదిమిత్తంగా ఇది ఏంటి అని తెలియక ఇక ఏం చేయలేక ఒకచోట కుదురుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక తుమ్ము వచ్చింది. నిజానికి అది తుమ్ము కాదు, బంగారు రంగులో మెరుస్తున్న ఒక పసి బాలుడు. అది చూసి ఆయనకే పుత్రప్రేమ కలిగింది. ఆ బాబుని అక్కుని చేర్చుకున్నాడు. ఆ పసిబాలుడే ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకు వంశస్థులే ఈ భూమండలమంతా పరిపాలిస్తున్నారు. అలాంటి సమయంలోనే ఒకసారి దేవతలకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు పారిపోయి విష్ణువుని ప్రార్థించి, హే మహాప్రభు, నీకు తెలియనిది ఏమీ లేదు. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. నన్ను, నా పరివారాన్ని, స్వర్గాన్ని కాపాడవలసిన వాడివి నీవే. రక్షించు తండ్రి అని శరణు వేడారు. ఆ ప్రార్థనల్ని ఆరగించిన శ్రీమన్నారాయణుడు, ఇంద్ర, రాక్షసులతో యుద్ధం నేను చేయవలసిన పని లేదు. ఆ పనికి ఇక్ష్వాకు వంశస్థులైన పురంజేయుడు చాలు. ఆ ధర్మమూర్తిని, పరాక్రమవంతుణ్ణి సాయం అర్థించు. ఆ మహావీరునిలోనున్న నా తేజం వారిని చీల్చి చెండాడగలదు. వెంటనే వెళ్ళు. విష్ణుమూర్తి ఆనతి వినగానే ప్రణామములు పలికి పురంజయుణ్ణి చేరుకున్నాడు. దేవేంద్రుని చూసిన పురంజయుడు ఆశ్చర్యంతో కళ్ళు విప్పారిచ్చి చూశాడు. స్వామి, నువ్వెవరో చూచుటకు ఇంద్రుని వలె కనిపిస్తున్నావు. నీ లక్షణాలు చూడగా తప్పక నీవు ఇంద్రుడివే అని ధృవపరుస్తున్నాను. నీ రాక నాకు ఆశ్చర్యము, ఆనందముని కలిగిస్తున్నాయి. నీవెవరో తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగారు. దానికి ఇంద్రుడు చిరునవ్వుతో చూశాడు. అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠుడు, రాజా, వచ్చినవాడు ఇంద్రుడే, నీకు పూజనీయుడు. ముందు అతిథి సత్కారం చేసిన తర్వాత కారణం తెలుసుకోవచ్చు. రాక్షసులు చేసిన దండయాత్రపై ప్రతీకారం వచ్చిన యోధుడు అయిన నీవు ఏ మాత్రం ఆలోచించకుండా నేరుగా వారిని పలాయనం చిత్తగించేటట్లు చేయగలవు. అంతటి పరాక్రమవంతుడైన నీవు అతిథులను ఆదరించడంలోనూ ముందు ఉంటావు కదా. త్రికాలవేత్త అయిన వశిష్ఠుడు ఇంద్రుడు ఎందుకు వచ్చాడో అర్థమై రాజుకి ఆదేశించాడు. రాజు చిరునవ్వుతో ఇంద్రుణ్ణి ఉచితాసనం సమర్పించి పాద్యాదులను సమర్పించి విషయం అడిగారు. దానికి ఇంద్రుడు, రాజా, ఇప్పుడు సమయం లేదు. రాక్షసులు స్వర్గం మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. నేను విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ మహానుభావుడు నీ సాయం తీసుకోమని సలహా ఇచ్చారు. ఇప్పుడు నేను ఎద్దుగా మారి నీకు వాహనమవుతాను. నా మూపుపై కూర్చొని నీవు వారితో యుద్ధం చేయాలి. ఈ సాయం పొందడానికి నేను నీ దగ్గరకు వచ్చాను అని తను వచ్చిన కారణం వివరించారు. అవశ్యం నేను ఇప్పుడే యుద్ధానికి బయలుదేరుతున్నాను అని పురంజేయుడు ఉత్సాహంగా బయలుదేరారు. వెంటనే ఇంద్రుడు ఎద్దుగా మారి పురంజేయుడిని ఎదుట నిలిచాడు. పురంజేయుడు ఆ ఎద్దు మూపురమును మీద టీవీగా కూర్చున్నాడు.
అదే సమయంలో పురంజయునిలోనికి మహావిష్ణు మహాతేజం ప్రవేశించింది. గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న పురంజయుడు వెంటనే బయలుదేరి రాక్షసులతో యుద్ధం చేశారు. హోరీగా సాగిన ఆ యుద్ధం రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు, అలాగే పారిపోయారు. స్వర్గం పురంజయుని పరం అయింది. విజయోత్సాహంతో దేవతలు దుందుభినాదాలు చేశారు. పురంజయుడు స్వర్గాన్ని ఇంద్రుడికి కైవసం చేసి తన రాజ్యాన్ని చేరుకున్నాడు. అప్పటి నుంచి పురంజయుడికి కాకుచ్చ అనే బిరుదు కూడా వచ్చింది. అలాగే సూర్యవంశానికి కాకుచ్చ వంశం అని కూడా బిరుదు వచ్చింది. అంత గొప్ప వంశం ఇక్ష్వాకు వంశం. ఇలాంటి వంశంలో బహుకుడు అనే ఒక రాకుమారుడు పుట్టాడు. బహుకుడు అన్ని విద్యలని వశిష్ఠ మహర్షిని వద్దే అభ్యసించారు. బహుకుడు యవ్వనంలోకి అడుగుపెట్టినప్పటికీ అన్ని విద్యలతో ఆరితేరిపోయాడు. రాజ్యాన్ని చేపట్టడానికి అన్ని విధాలుగా అర్హత సంపాదించుకున్నాడు. యువరాజు పట్టాభిషేకం జరగవలసి ఉంది. మహారాజు వశిష్ఠుడిని సంప్రదించాడు. మహర్షి, మన చిరంజీవిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను. మంచి ముహూర్తం చూసి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. మహర్షి, కానీ ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ మీది ఎలా చెబితే అలాగే చేస్తాను. దానికి త్రికాలవేత్త అయిన వశిష్ఠుడు నవ్వుతూ, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కానీ ముందు రాకుమారుణ్ణి దేశాటనము చేయమని చెప్పు. దానికి రేపే ముహూర్తం. ఆ తర్వాత కళ్యాణము, యువరాజు పట్టాభిషేకం జరగగలవు. చిత్తం. మర్నాడు బహుకుడు తల్లిదండ్రులు ఆశీర్వాదంతో పాటుగా వశిష్ఠు మహర్షి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. కళ్యాణమస్తు. రాజపురోహితుడిని ఆశీస్సులు మంత్రి కుమారుడు వసంతునితో కలిసి దేశాటనానికి బయలుదేరాడు బహుకుడు. లోకానుభవం కోసం ఆ రోజుల్లో రాకుమారులు 6 నెలల పాటు దేశాటనం చేసి ప్రజల కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడంతో పాటు లోకంలో జరిగే మోసాలు కుట్రలు తెలుసుకునేవారు. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి వాళ్ళకి వీలయ్యేది. ఇప్పుడు బహుకుడు కూడా ఆ అనుభవ పాఠాల కోసమే బయలుదేరారు. అతని గుర్రం యథేచ్ఛగా పరిగెడుతుంది. అతని యాహాన్ని అనుసరిస్తూ వసంతుని గుర్రం కూడా కొన్ని రోజుల పాటు అలా వాళ్ళ ఇద్దరి గుర్రాలు పరిగెత్తి వాగులు, దేశాలు, అడవులు అలా వారి ప్రయాణం సాగిపోతూనే ఉంది. ఎక్కడెక్కడి వింతలు విశేషాలు తెలుసుకుంటూ మెల్లిగా ఒక రాజ్యం ముఖ్య పట్టణంలోకి ప్రవేశించారు. నగరం ఎంతో విశాలంగానూ శోభాయమానంగానూ ఉంది. రెండవ రోజు సాయంత్రం గుర్రములు 2 ఒక సుందర ఉద్యానవనంలోకి ప్రవేశించాయి. గుర్రములతో పాటు మిత్రులు 2 కూడా అలసిపోయి దాహంతో బాధపడుతున్నారు. ఉద్యానవనంలో చాలా అందంగా ఉంది. మిత్రులిద్దరూ దాహంతో ఉన్నారు కదా, చుట్టూ చూస్తున్నారు. అక్కడ వారికి ఒక కాసారం అంటే చెరువు కనిపించింది. ఆ చెరువు పద్మాలతో నిండి పక్షులతో కలకల్లాడుతుంది. వెంటనే గుర్రాలను నీళ్ల వైపు మళ్లించారు. గుర్రాలు దిగి మిత్రులిద్దరూ కాసారం వైపు నడవసాగారు. అదే సమయంలో, ఆగండి, ఎవరు మీరు? పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇలా ఉద్యానవనంలోకి అడుగులేస్తున్నారు. ఇక్కడికి ఇతరులు రావడం నిషిద్ధం, తెలీదా? వెంటనే వెళ్ళిపోండి. రాజభటుల్లాగా ఉన్న 2 వాళ్ళు ముందుకు వచ్చి ఆదేశించారు. దానికి బహుకుడు వసంతుని వైపు చూశాడు. వెంటనే వసంతుడు, అయ్యా, మేము పొరుగు దేశం నుంచి వచ్చాము. దాహార్తులము. ఈ ఉద్యానవనంలోకి ప్రవేశించకూడదని మాకు తెలియదు. అందుకే వచ్చాము. కొద్దిగా నీరు త్రాగి వెళ్ళిపోతాము. పొరుగు దేశం వారు కాబట్టి ఇందులో ప్రవేశించడం తప్పని మీకు తెలిసి ఉండకపోవచ్చు. అందులో తప్పు లేదు. కానీ ఇది రాకుమారి సునయన ఉద్యానవనం అని పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించి ఉన్నది. అది మీకు కనిపించలేదా? లేక అంతఃపుర కళాంత ఉద్యానవనంలోకి ప్రవేశించడం నేరమని మీ రాజ్యంలో మీకెవరు, కనీసం గురుదేవులు కూడా బోధించలేదా అని భటులు అడిగారు. అయినా మీరు లోపలికి వెళ్తున్నప్పుడు మేము అడ్డగిస్తున్నా చూడకుండా దూసుకుపోయారు. ఇది ఖచ్చితంగా మా దేశంలో నేరం కిందనే పరిగణిస్తాం. మీరు చాలా పెద్ద నేరమే చేశారు. మీరు ఇంకా ఇక్కడే ఉంటే మా ప్రాణాల మీదకి వస్తుంది. దయచేసి వెంటనే వెళ్ళిపోండి. రాజభటులు నిర్మోహమాటంగా వాళ్ళకి చెప్పేశారు.
గురుదేవులు కూడా బోధించలేదా అన్న మాట వినగానే బహుకుడు ఒక్కసారిగా కోపం వచ్చి కోపాగ్రితుడయ్యాడు. అయినా సరే కొంచెం తమాయించుకొని, మిమ్మల్ని చూస్తే ఇక్కడ ద్వారపాలకుల్లా ఉన్నారు. అయితే మేము 2 రోజుల నుంచి ప్రయాణం చేస్తూ ఎంతగానో అలసిపోయి దాహంతో బాధపడుతున్నాం. దగ్గరలోని జలాశయం కోసం చూస్తూ ఉండగా ఇదిగో ఈ ప్రదేశం నుంచి పక్షులు ఎగురుకుంటూ కనిపించాయి. అప్పుడే వేరే ఇంకేమీ గమనించే స్థితిలో మేము లేము. ఈ మాత్రం దానికి మా సంస్కారం గురించి గురుదేవుల ప్రస్థానం ఎందుకండి? ఇతరులు రాకూడదు అని అన్నప్పుడు మీరు ద్వారబంధనం చేయవలసి ఉంటుంది. మరి ఎందుకు చేయలేదు? మేము మిక్కిలి దాహంతో బాధపడుతున్నాము. విదేశీయులం, మీకు అతిథులం. మాకు మీరేమీ మర్యాదలు చేయనవసరం లేదు. కేవలం దాహం తీర్చుకొనిచ్చితే చాలు. నీరు త్రాగి మా దోవన మేము వెళ్ళిపోతాము అన్నారు. ప్రభు, మిమ్మల్ని చూస్తే రాకుమారుల వలె ఉన్నారు. రాజకుమారి ఇందాక చెలికత్తెలతో కలిసి వనవిహారం నిమిత్తం ఇక్కడికి విచ్చేశారు. మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండము. ద్వారములు తెరిచే ఉంచమని ఉత్తర్వు జారీ చేశారు. అందుకే ద్వారములు మూయలేదు. ఇక్కడి ప్రజలకు ఈ వనం గురించి తెలుసు. అందుకే ఎవ్వరూ ఇక్కడికి రారు. ఇప్పుడు మీరు వచ్చారు. ఎందుకో మిమ్మల్ని కాదనలేకపోతున్నాం. అలాగని మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తే మా ప్రాణాలు మాకు దక్కవు. సరే, రాకుమారి వచ్చే లోపు తాగేసి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ నిలవజాలదు. ఒకవేళ మీరు ఇక్కడ ఉండగానే ఆమె వస్తే మా పరిస్థితి ఏంటి అని భటులు చెప్పారు. భయపడకండి, మీ ప్రాణాలకి ఏ హాని రానియము. బహుకుడు మాట ఇచ్చారు. సరే, దయచేసి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి భటులు వెనుదిరిగారు. గుర్రాలు నీళ్ళలోకి వెళ్ళి తృప్తిగా నీళ్లు తాగడం మొదలుపెట్టాయి. మిత్రులిద్దరూ కూడా నీళ్లు తాగి గుర్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇంతలో కలకలం మొదలైంది. ఆ చప్పుడు వినగానే మిత్రులిద్దరూ గబగబా గుర్రాల్ని అధిరోహించి పారిపోవడానికి, కానీ ఈ లోపల కొంతమంది స్త్రీలు వీరిని చూడటం జరిగింది. వెంటనే వాళ్ళు హే, ఎవరది, ఆగండి అని గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చారు. వసంతుడు, మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోదాం మిత్రమా. వద్దు, నేను వీరుని కాను. అదీగాక మనం ఇప్పుడు పారిపోతే ఆ ద్వారపాలకుల ప్రాణాల మీదకి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా అని అడగగానే జరిగింది చెబుతాం. నా నాలిక అబద్ధం ఎప్పుడూ చెప్పదు, తెలుసుగా. ఏంటి ఆగమంటుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు? ఆ మాటలు విని మిత్రులిద్దరూ గుర్రాలు దిగి వెనక్కి తిరిగారు. వారిని చూసిన వెంటనే స్త్రీలు దగ్గరకు వచ్చి మర్యాద హీనుల్లాగా ఉన్నారు. ఎవరు మీరు? ఇక్కడికి వచ్చినందుకు మీకు దండను విధిస్తాం. అసలు ద్వారపాలకులు ఉండగా మీరు లోపలికి ఎలా వచ్చారు? వారిని మీరేమైనా చేశారా? కొంపదీసి చంపేశారా? ముందు ఎవరైనా వెళ్ళి ద్వారపాలకులను పిలుచుకురండి. ఇలా స్త్రీలందరూ తలా ఒక మాట అడగడం ఆరంభించారు. రాకుమారి చెలికత్తీలతో కలిసి మెల్లిగా హంసలాగా నడుచుకుంటూ వస్తుంది. అక్కడ జరుగుతున్న కలకలం ఆమెకి తెలియదు. ఆ సమయంలో ఆమె మేని మీద మేలి ముసుగు లేదు, కానీ అక్కడక్కడ పుప్పొడి పడి ముత్యాలలాగా మెరుస్తోంది. అప్పటి వరకు కన్యలని అంతగా చూడని బహుకుడు కళ్ళప్పగించి మైమరిచి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఎవరీ కన్య? ఏ దివి నుంచి ఇక్కడికి దిగివచ్చి దారి తప్పి రాలేదు కదా అని ఆలోచిస్తున్నాడు. అతను ఇప్పుడు పరవశంతో ఉన్నాడు. చుట్టూ ఉన్నది ఏమీ కనిపించటం లేదు. అతన్ని చూసి ఆమె తత్రపడింది. వెంటనే తనని తాను చూసుకుంది. వంటి మీద మేలి ముసుగు లేకపోవడంతో ఆమె మేనికాంతులతో అక్కడ ప్రదేశమంతా లేత ఎరుపు రంగులో మెరుస్తోంది. వెంటనే ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆమె అవస్థ చూసి ఒక చెలికత్తె ఆమెని మేలి ముసుగులో కప్పివేసింది. కానీ అప్పటికే ఆమె రూపం బహుడి హృదయంలో నిండిపోయింది, మస్తిష్కంలో స్థిరపడిపోయింది. సునయన ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణం ఆమె నిశ్చేష్ట అయ్యింది. ఆ తరువాత ఆలోచించడం మొదలుపెట్టింది. ఇతనేంటి ఇక్కడున్నాడు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చూడబోతే ఏదో పొరపాటుగా వచ్చాడని అనిపిస్తుంది తప్ప అమర్యాదకుడిలా లేడే. చూద్దాం ఏం చెబుతాడో అని ఇలా అనుకుంటూ కొంతమంది చెలికత్తెలతో కలిసి ద్వారపాలకులు అక్కడికి వచ్చారు. పైకి వణుక్కుంటూ లోపల సనుక్కుంటూ వాళ్ళని ప్రాణాలు ఏదన్నా ముప్పు ఉందేమని చెప్పి ఆలోచించుకుంటూ వస్తున్నారు. వచ్చిన ఆ చెలికత్తెలు రాజకుమారి,
ఈ ద్వారపాలకు దండన విధించాలి. మీరు వీళ్ళని వెంటనే శిక్షించవలసిందిగా కోరుతున్నాము. వారు చేసిన నేరం ఏమిటి అని మహారాణి అడిగింది. మరి మేము వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని భటులను ప్రశ్నించింది యువరాణి. అప్పుడు భటులు, యువరాణి, మీకంటే ముందు మేము ద్వారములను తెరచి ఉంచారా లేదా అని చూడటానికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పురుషులిద్దరూ పారిపోతూ కనిపించారు. మేము ఆగమని వారిద్దరిని గద్దిరించేసరికి వీళ్ళిద్దరూ గుర్రములు దిగి మా ముందు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. ద్వారపాలకులు ఉండగా వీళ్ళు లోపలికి ఎలా వచ్చారో అర్థం కాక వీళ్ళే వాళ్ళని అంతం చేస్తారేమో చూడటానికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికీ ఈ మల్లుడు దుందుబితో అంటున్నాడు, దుందుబి, ఆ పురుషులిద్దరూ ఇంతవరకు రాలేదు. వాళ్ళని అనవసరంగా వదిలేశాము. రాకుమారి కంటబడితే మన గతి ఏం కాను? అవును, మళ్ళా చూద్దాం, ఏం కాదులే, అంతా దేవుడి మీద భారం వేద్దామని మాట్లాడుకుంటున్నారు. ఈ పరపురుషుల ప్రవేశానికి ఈ ద్వారపాలకులకి తప్ప సంబంధం ఉంది. ఆ మాటలు వినగానే ద్వారపాలకులు గజగజ వణికిపోతూ, రక్షించండి యువరాణి, వీరి రాకకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మేము వారిస్తున్నా వినకుండా ఇక్కడికి వచ్చేశారు. మేము వెంటనే వీరిని చేరుకుని నిలదీశాము. వారికి వారు విదేశీయులమని, ఇక్కడికి రావడం తప్పని తెలియదని, దాహం తీర్చుకొని వెళ్ళిపోతామని చెప్పారు. అది నమ్మి మేము వెళ్ళిపోయాము. వాళ్ళని అలా వదిలేయడం మా తప్పే, మమ్మల్ని క్షమించండి. రాకుమారి, ఇంతకీ వీరెవరు, ఎందుకు వచ్చారో విచారించి తగిన శిక్ష వేయండి. రాకుమారి ముఖ్య చెలి సలహా ఇచ్చింది. అప్పుడు వేరొక ముఖ్య చెలి బహుకుని వసంతుణ్ణి మార్చి చూస్తూ, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ముడిచి చేతులు ఊపుతూ కఠినంగా అడిగింది. దానికి వసంతుడు, మేము విదేశీయులం, చాలా దూరం నుంచి ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి దాహం తీర్చుకోవడానికి ఇందులో ప్రవేశించాం. క్షమించండి, ఇది తెలియక చేసిన నేరం. ఇది నిజమని మనం ఎలా నమ్ముతాం? రాకుమారి ఏం చేయాలో సెలవీయండి. మొదట చెలి రాజకుమారిని అడిగింది. అప్పుడు పెదవి విప్పింది రాకుమారి తీయని కంఠస్వరంతో. ప్రియంవద, వీరిరువరు మన అతిథులు. సాటి రాకుమారుణ్ణి గౌరవించడం మన సాంప్రదాయం. కేవలం నీరు కోసం రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. వారిని సాధారణంగా ఆహ్వానించండి. వీరు మన శత్రువులలో లేరు, లేక శత్రు గూఢచారులో ఎలా నమ్మడం యువరాణి? తొందరపడి ఏ నిర్ణయానికి రావడం మంచిది కాదు కదా. వారు మన శత్రువులు కారు, నిజమే. తొందరపడి ఏ నిర్ణయానికి రావడం మంచిది కాదు. ఇక్ష్వాకు వంశస్థులు బహుకులు. వారిని అనుసరిస్తున్న వారికి సాదరంగా విడిది ఏర్పాటు చేయండి. మహారాజు వారికి వీరి సంగతి స్వయంగా మేమే మనవి చేస్తాం. రాకుమారి మాటలు విని బహుకుడికే కాదు, అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యపోయారు. ఇతను బహుడురని ఆమెకి ఎలా తెలిసిందే అని ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం తర్వాత బహుకుడు తేరుకొని, ధన్యవాదాలు రాకుమారి, కృతజ్ఞులము. మీ పూర్వజులు కాకుచ్చులు వారి మీద గౌరవం కొద్దీ మిమ్మల్ని ఆదరిస్తున్నాము. అంత మాత్రం చేత మీరు తప్పు చేయలేదని కాదు. మీరు చేసినది ముమ్మాటికి క్షమించలేని తప్పే. కానీ మీ వంశ గౌరవ మర్యాదల వలన మీరు మాకు అతిథులు. ఇక్కడ మీరు ఎంతకాలం ఉండాలన్నా ఉండొచ్చు. ఆమె మాట తీరుని, నడవడికిని బహుకుడు మంత్రముగ్ధుడైపోయాడు. మేము చాలా అలసిపోయి ఉన్నాము. ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయానికల్లా బయలుదేరి వెళ్ళిపోతాము అన్నారు. మీ ఇష్టం. తర్వాత రాకుమారి త్వరగా వెళ్ళిపోయింది. బహుకుడి విడిది విషయం చెలికత్తెలు మంత్రులకి చెప్పారు. మంత్రులకి ఏమీ పాలుపోలేదు. రాకుమారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళకి విడిది ఏర్పాటు చేయాలి. వాళ్ళకి రాజు ఎటువంటి వర్తమానం లేదు. అయినా ఇతను ఎవరు? రాకుమారి ఇతన్ని ఎందుకు ఆతిథ్యం ఇమ్మని అడిగింది అని ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్ళు బహుకుడిని అవమానించారు. అతను ఎవరో అర్థం కాలేదు. శత్రువేమోనని వారి అనుమానం. అయినా వాళ్ళు ఏమీ బయటపడలేదు. అతనితో మర్యాదగానే ఉన్నారు. అతనికి ఆ రాత్రి అతిథి గృహానికి తీసుకువెళ్ళి అప్పుడు అడిగారు, మీరు ఎవరు? మీరు మా రాజకుమారికి ఎలా పరిచయం? ఈ దేశపు మంత్రులుగా దేశ రాకుమారి రక్షణ కర్తవ్యంగా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చెప్పండి, మీ గురించి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే దాని గురించి, ఎంతకాలం ఉంటారు అని మర్యాదగా అడిగారు. అప్పుడు బహుకుడే స్వయంగా ఇలా చెప్పాడు. మేము ఇక్ష్వాకు వంశానికి కాబోయే యువరాజులం. దేశాటన నిమిత్తమై ఇలా వచ్చాము. మీ రాకుమారితో మాకు పరిచయం లేదు. దాహర్తులమై పొరపాటుగా ఆమె ఉద్యానవనానికి వెళ్ళి నీరు తాగుతుండగా ఆమె అక్కడికి వచ్చిన విషయం తెలుసుకొని ఈ రాత్రికి ఇక్కడ బస ఏర్పాటు చేశారు. జరిగింది ఇదే. మంత్రులు ఉలిక్కిపడ్డారు. రాకుమారి ఉద్యానానికే వెళ్ళారా? అవును, పొరపాటుగానే అటువైపు వెళ్ళాము. తెలియక చేసిన నేరమే కానీ తెలిసి చేయలేదు. మమ్మల్ని క్షమించాలి అని చెప్పారు. నా నాలుక ఎప్పుడూ అసత్యం పలుకదు. మేము శత్రువులము కాదు. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాము అన్నారు. సరే, మీ విషయం మహారాజు గారికి విన్నవించుకుంటా. వారి ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకోవలసి ఉంటుంది. మంత్రులు ఖచ్చితంగా చెప్పేశారు. ఆ మాటలు వినగానే పరాక్రమవంతుడైన బహుకునికి అవమానంగా అనిపించింది. మొహం ఎర్రగా అయ్యింది. కానీ ఏం చేస్తాం, తప్పు తన వైపు ఉంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వసంతుడు బహుకుని వైపే అలా చూస్తుండిపోయాడు. మంత్రులు రాకుమారిని మౌనం చూసి అంగీకార సూచనగా భావించి రాజమందిరం వైపు వెళ్ళిపోయారు. బహుకుని మహారాజు శిక్షిస్తాడా లేక ఆదరిస్తాడా? మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు విని ఆదరించిన వారికి నా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.